మొత్తం ఎపిసోడ్ అంతా మీరు విన్నారు. సో అనంతబాబు ఈ స్ప్రెడింగ్ ఇన్నోసెన్స్, నేను విశుద్ధవర్తనుణ్ణి, నేను పులుకడిగిన ముత్యాన్ని, ఇవన్నీ ఫేక్ వీడియోలు, డీప్ ఫేక్ వీడియోలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి నిందితుల మీద, నేను దోషులన్న తేలేదాకా వాళ్ళు నిందితుల మీద ఏదో అసలు ఒక పరమాన్నం గురిపించినట్టే. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ అని చెప్పేసి పక్కకి తప్పుకునే ప్రయత్నం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇన్ని కేసులు వర్షంగా చూస్తున్నాం మనం. ఎక్కడ ఒక్క యాక్షన్ లేదండి గవర్నమెంట్ వైపు నుంచి. ఎందుకంటారు? ముందుగా 99 ప్రేక్షకులకి, ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి వాసుదేవ్ గారికి, మిగతా మిత్రులకి శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు, నమస్కారం. ప్రధానంగా ఇక్కడ వ్యవస్థలని భ్రష్టు పట్టిపోయినాయి అనేది వీటన్నిటి సారాంశం. తెలుగుదేశమా, వైసీపీయా, కాంగ్రెసా, ఇంకో పార్టీయా కాదు. కింద స్థాయిలో ఉద్యోగులు అలసత్వం పెరగటానికి రాజకీయ అస్తిత్వం కానీ, లేదా ఈ రాజకీయ నాయకులతో అంటకాగతం కానీ, ఇంకా కరప్షన్. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, మంత్రులు చెప్పినా వినరు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా వినలేదు. ఇప్పుడు ఈయన చెప్పిన వెంకటేశ్వర రెడ్డి గారి కథ చెప్తే అటువంటి కథలు వైసీపీ ప్రభుత్వంలో చాలా చూసాం మనం, వైసీపీ కార్యకర్తల మీద కూడా. సో ఇక్కడ ఏ పార్టీ అనే కాదు, తప్పు చేసేవాడికి వాడు లాభం కోసం చేసుకున్నాడు ఎవడైనా కానీ ఆ పద్ధతిలో అనుసరిస్తాడు. ఇక్కడ ఏంటంటే జనరల్గా వ్యవస్థలో చిన్న పొరపాట్లు ఏం జరిగినాయంటే, జనరల్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఈ ట్రాన్స్ఫర్ టీఆర్డీఎల్ కింద గవర్నమెంట్కి చాలా ఖర్చు అయిపోతుందని చెప్పి ట్రాన్స్ఫర్స్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం అనేది పెద్ద లోపం ప్రభుత్వాల్లో, ఏ ప్రభుత్వం అయినా. ప్రధానంగా వాడు అక్కడ ఉన్నాడు, గతంలో ఉన్నాడు, వాడిని ఎందుకు ఉంచుతావు నువ్వు? ఇప్పుడు డిఎండ్హెచ్ ఉంది, డిఎండ్హెచ్ ఎందుకు ఉంచుతున్నారు మీరు? ప్రక్షాళన చేయండి. మీకు ఎవరు చేయొద్దన్నారు? నేనేమంటున్నానంటే, చంద్రబాబు గారు కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది ఉద్యోగుల చరిత్ర ఎప్పుడు లేని చంద్రబాబు గారు తీసుకొచ్చారు. అంతకుముందు ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్లో ఎవడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడు ట్రాన్స్ఫర్ ఎట్లా కాకుండా సీనియారిటీ బేసిస్గా వాడి మీద క్రమశిక్షణ చర్యలు ఉంటే అట్లా అని అన్నీ దృష్టిలో పెట్టుకుని కౌన్సిలింగ్ సీనియారిటీ ప్రకారంగా ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ పరంగా పెడితే మీకు ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ కూడా ఉండదు. సో ఆ రకంగా తీసుకుని మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు పాతవాడిని ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏం చేస్తాము, పక్క జిల్లాలను తీసుకొస్తాం. ఎందుకు? ఇప్పుడు దాకా అక్కడ ఉన్న ఎంఆర్ఓలు వాళ్ళు లోకల్ పొలిటీషియన్ అంటకాకుతారు కాబట్టి దూరంగా పోయినట్టయితే కొత్త వాళ్ళకి అంత ఉండదు అనే ఒక నిష్పక్షపాతి కోసం అట్లా మీరు చేయండి. అంతేగాని ఇప్పుడు ఇంకోటి, వ్యవస్థల్లో కులము మతము అనేది అన్నీ కూడా ఇంపీడ్ అయిపోయి ఉన్నాయి. దాన్ని ఎవడూ కూడా బైక్ లాగే పరిస్థితి లేదు. అదేంటంటే ఒక క్యాన్సర్ లాగా, వ్యాధిలాగా అందరిలో కూడా అది అది రక్తంలో కలిసిపోయినట్టుగా అయిపోయింది అది. సో దాన్ని ప్రక్షాళన చేయాలంటే దాని పరిష్కార మార్గాలు ఆలోచించాలి తప్ప మన డిబేట్లో చర్చించడం ఇంకోటి కదా. ఇంకా అనంతబాబు గారి ఇష్యూ వచ్చినట్టయితే, అనంతబాబు గారి విషయం మాట్లాడటమే ఇదేంటంటే రాజకీయ వ్యభిచారం గురించి మాట్లాడినట్టుగా వ్యక్తిగత వ్యభిచారాలు. ఇప్పుడు అనంతబాబు ఏమి శుద్ధపూస కాదు, ఆయన ఏమి ఏది శ్రీరామచంద్రుడు కాదు. ఇప్పుడు ఎప్పుడైతే డ్రైవర్ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశాడంటే, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే వాడు ఏ సాక్ష్యం అన్న వాడిని లేపే అనేది ఒక నిర్విధాంసమైన విషయం అది. సో అటువంటి విషయాల గురించి మనం మాట్లాడే కన్నా నేను అనుకునేది ఏంటంటే, ప్రభుత్వంలో కూడా డిబేట్లో కూటమికి సంబంధించినటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన వారు ఉన్నారు కాబట్టి, సరే ప్రతిపక్షం గురించి మనకు అవసరం లేదు ఇక్కడ. సో ప్రతిపక్షం ఏంటంటే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటే ఏదో చెప్తుంటారు, దాని గురించి పెద్ద విషయం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అధికార పక్షం చేసే చూసిన ఏంటంటే, మీరు ఈవేళ సత్యకుమార్ యాదవ్ చెప్పిన చర్య తీసుకోవాలంటే అది మీ వైఫల్యం, అది మీరు ఒప్పుకోండి. లేదా దానికి పరిష్కారం మీ అధినాయకుడు చెప్పండి. ఈవేళ వ్యవస్థలో లోపాలు, ఇప్పుడు డిఎస్పీలని వాళ్ళని ఎట్లా చేశారు. అయితే ఒకటి, రోమ్ వాజ్ నాట్ ఇన్ ఏ బిల్ట్ ఇన్ డే అన్నట్టుగా ఒకే రోజు మీరు 80 రోజులు 90 రోజులు 100 రోజులు ఏం కాదండి. ఇది అంత కింద లెవెల్లో వేళ్ళు ఉనికిపోయింది. ఆయన చెప్పింది విలేజ్ సెక్రటరీస్ వాళ్ళంతా నిర్లిప్తత అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడున్న లోకల్ పొలిటీషియన్స్ తోటి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఉద్యోగులను సహకరించేసారు అనుకోకండి మీరు. వాళ్ళు ఏం చేసేవారు, పోలీసులని వీళ్ళని అడ్డం పెట్టుకుని మాట్లాడుతాను లోపలేస్తాను బెదిరించి పని చేయించుకున్నారు తప్ప ఏ ఉద్యోగి ప్రేమతో చేయలా. మీరు అట్లా చేయకూడదనే ఆలోచనలో మీరుంటే అట్లా చేయమని నేనేం చెప్పను. కానీ దాని పరిష్కార మార్గాలు కనుగొనాలంటే ప్రస్తుతం ఎవడైతే అక్కడ ఉన్నాడో వాడిని స్థానభ్రంశం కలిగించండి, ట్రాన్స్ఫర్ చేయండి.
ఇప్పుడు దాని వ్యవస్థలు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్లో నెంబర్ 1 అనేది అది ఓపెన్ సీక్రెట్ అది. సో దాంట్లో ఏంటంటే వాడికి అక్కడ ఇప్పుడు మన అంటే దానికి ఉదాహరణకు చెప్తున్నా, తెలంగాణలో ధర్నీ పోర్టల్లో ఎంఆర్ఓలు లక్షల కరప్షన్లో ఎందుకు ఇదయ్యారు? ధర్నీ పోర్టల్లో పేరు చెప్పాలంటే వాడు నా అకౌంట్ చేర్చాలంటే 10 లక్షలు ఇస్తావు, 20 లక్షలు ఇస్తావా? అది పొలిటీషియన్స్ కూడా దాంట్లో వాడు చెప్పినట్టు చేస్తే మిగతా వాళ్ళని వీడు ఆడుకోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని మీద అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇంకా ఏంటంటే నేను నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. ఇక్కడ సరే పార్టీ వాళ్ళు కూడా ఇంతకాలం 5 ఏళ్ళు మనం ఇబ్బంది పడ్డాం, మనకేదో చేయాలని ఆశ వాళ్ళకు ఉంది, ఈ కుటుంబం సంబంధించిన నాయకులు పార్టీలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఇమీడియట్ చర్యలు తీసుకోవాలని ఉంటుంది. కానీ అక్కడ ప్రియారిటీస్ ఏం కనపడుతున్నాయంటే ప్రభుత్వానికి ఈవేళ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రన్ చేయాలంటే దీని ఆర్థికంగా పరిపుష్టి ఎట్లా తీసుకురావాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అంటే వారం రోజుల్లో ఒక్కరోజు అంటే గతంలో కాకపోయినా ఒకరోజు ఈ ప్రజలకు సంబంధించి వీటికి గ్రీవెన్సెస్కి టైం ఇచ్చినా మిగతా 6 రోజులు పరిపాలన సంబంధించిన మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కానీ సిస్టమ్ అనేది ఇట్లా అలావుద్దీన్ అద్భుతం ఇలా అంటే మారిపోదు, అది ఇట్ విల్ టేక్స్ టైం. ఇప్పుడు ఇందాక కేసుల గురించి చెప్తున్నాను, వీడియోల గురించి చెప్తున్నాను. ఎన్ని రోజులు తీసుకుంటుంది సార్? ఇప్పుడు ఎన్ని రోజులు అంటే దానికి ఒకే ఒక ఉదాహరణ అండి, జగన్మోహన్ రెడ్డి కేసు ఏం చేయగలిగారు? కనీసం ట్రయల్ అయిందా? కోడికత్తి కేసు ట్రయల్ అయిందా? ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తే ఎన్ని వ్యవస్థలో అక్కడ లేట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా లేట్ కావచ్చు. నేను అట్లా అంటలేదు, నేను ఆ ఉద్దేశంతో అలా వ్యవస్థలో లోపాలని లొసుగుల్ని ముద్దాయిలు అనుకూలంగా మార్చుకుని దాన్ని పోస్ట్ పోన్ చేయటం, ఎవిడెన్స్ లేకుండా చేయటం. ఇప్పుడు పరిటాల రవి కేసు తీసుకోండి, ఒక్క సాక్ష్యం దొరికిందా మీకు? సాక్ష్యంలో ఉన్న ప్రతి ఓడి వల్ల ప్రతి ఓడిని చంపేశారు. ఎట్లా చంపారని ఎవడైనా చర్యలు తీసుకున్నారా? 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు 5 ఏళ్ళు పరిటాల రవి సాక్షులు చంపిన వాళ్ళు అందరూ ఎట్లా చచ్చిపోయారని మీరేమైనా చర్యలు తీసుకోగలిగారా? ఇవన్నీ ఏమవుతాయంటే ఇప్పుడు దొంగ అనేవాడు తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో మనకేంటంటే రాజ్యాంగం వెసులుబాటు ఏంటంటే జ్యుడిషియరీలో ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే దాన్ని కొన్ని వెసులుబాట్లు ఇస్తే నిర్దోషులు దాన్ని ఉపయోగించుకోవడానికి పక్క పెట్టి దోషులు దాన్ని ఉపయోగించుకుని దాన్ని వాయిదాలు వేస్తారు. రైట్ అండి, లెట్ us continue this debate some other day. టైం కూడా పూర్తిగా అయిపోయింది. నిమిషం కూడా కాదు, హాఫ్ మినిట్. ఇప్పుడు వీడియోలు ఉన్నారు, వీడియోలు సంబంధించి అన్నీ కూడానండి పూనాలో ల్యాబ్ ఉంది. ల్యాబ్ చేస్తే దానిలో స్క్రీన్ చేస్తే ఎడిట్ చేశారు ఏమనేది క్లియర్గా తెలిసిపోతుంది. కాకపోతే దానికి సిస్టానికి వీళ్ళు పెట్టడానికి లేదు. కోర్టుకి ఇన్ఫార్మ్ చేయాలా, ఎఫ్ఐఆర్ చేసిన కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ప్రొసీజర్స్. సో ప్రొసీజర్స్ ప్రకారంగా 60 రోజులు 70 రోజులు మనం లెక్క పెట్టుకుంటే ఏం కాదు. కాకపోతే ఏంటంటే నేను అనేది ఈవేళ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ ఇష్యూ మీద కాదు, గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రధానమైంది వీళ్ళు గెలవడానికి. వీళ్ళు చెప్పిన పాజిటివ్లు 10% అయితే 90% వ్యతిరేకత అధికారంలోకి వచ్చి. రైట్ అండి, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ విజ్డమ్ చౌదరి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రవికిరణ్ గారు, అలాగే మెరుపుల మహేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఏంటంటే విజ్డమ్ చౌదరి గారు ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఒక మాట అన్నారు, ఓవర్ నైట్ రూమ్ వాజ్ నాట్ బిల్ట్. సో మనం అదే తరహాలో వ్యవస్థలోనూ అలాగే చట్టంలోనూ ఉన్న వెసులుబాట్లు దోషులకు ఎలా సహకరిస్తున్నాయో చెప్పారు. మరి దాన్ని అడ్రస్ చేయడానికే కదా శాసనసభలో మిమ్మల్ని 164 మంది ఉన్నారు, మీరు అడ్రస్ చేయండి. సత్యకుమార్ గారికి చెప్పినా జరగలేదు అని వాపోయి